మీ ప్రతికూల పరిస్థితులు, కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా, ఏ పరంగానైనా ఒకవేళ మీరు అనుకున్నట్లుగా కాకుండా మీ జీవితాలలో పరిస్థితులు ప్రతికూలంగా జరుగుతుంటే, ఒకవేళ మీరు అనుకున్నట్లుగా కాకుండా మీ జీవితాలలో ఏదైనా వ్యతిరేకంగా కొన్ని కార్యాలు జరిగించబడుతుంటే, మీరు నేను చేయవలసిన ఒకే ఒక పని ఏమిటో తెలుసా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో ధైర్యాన్ని ఇచ్చింది. ప్రార్థన ఒక వ్యక్తి జీవితంలో తన ఎదుట ఉన్న శత్రువులను మిత్రులుగా మార్చింది. ప్రార్థన ఆ రోజున మేము చచ్చిపోతామేమో అనుకున్న ఒక జనాంగాన్ని ఒక నూతన జనాంగం వైపు నడిపించడానికి కారణమైంది. హల్లెలూయా. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన ఫలితం ఏంటో తెలుసా? పరిస్థితులు మార్చబడతాయి.